నాకొక ఫ్రీడమ్ దొరికింది శర్మ చెప్పిన తర్వాత. ఇది భారతీయ భాషా పరివార్. ఏ భాషలోనైనా మాట్లాడొచ్చు. సో, నేను తప్పనిసరిగా తెలుగులోనే మాట్లాడతా. నాకు ఇతర భాషలు రావు. నా మాతృభాష మాత్రమే నాకొచ్చు. ఇతర భాషలు అవసరం కొద్దీ. సమాజంలో మనం ఇతరులతో సంభాషించాలనక వివిధ సందర్భాల్లో వ్యవహారం నడపాలి గనుక దానికి తగిన మేరకే ఇతర భాషకు కొద్ది మేరకు తెలుసు. కనుక మాతృభాషలో వ్యక్తీకరించినంతగా మిగతా ఏ భాషలో మన భావాల్ని వ్యక్తీకరించలేం. ఆయా భాషల్లో ఎంత పండితులైనా కావచ్చు. కానీ మా మాతృభాషలో పదబంధాలు రూపొందినట్లుగా ఇతర భాషల్లో పదబంధాలు రూపొందడం సాధ్యం కాదు. అందుకే ఏ దేశంతోనైనా సరే భారతదేశంలో ఇవాళ భాషలకు సంబంధించిన ఒక వెతుకులాట మొదలై ఒక తవ్వకం మొదలై ఈ వెతుకులాట తవ్వకం మొదలు పెట్టడం అనేది ప్రభుత్వం ఒకవైపు విధానపరమైన నిర్ణయం తీసుకుంటుంది. కానీ వాళ్ళు చేయలేరు ఆ పని. చేయవలసింది మళ్ళా విశ్వవిద్యాలయం. భాషా లెక్కలు చేయాలా పని, విశ్వవిద్యాలయం చేయాలి. అందులో భాగంగా ఇవాళ భారతీయ భాషా పరివార్ అనే ఈ కాన్సెప్ట్తో ఈ సెమినార్ నడుస్తుంది. మీ చేతుల్లో సెక్టోర్లు ఉన్నాయి. పరివార్కు తెలుగు అర్థం ఏమిటి అంటే కొడితే తెలుగులో రావటం లేదు. నేను ఇప్పుడే సెర్చ్ చేశాను చూద్దాం. దిస్ ఈజ్ అవర్ సిచ్యువేషన్ ఇన్ ఇండియా రిగార్డింగ్ లాంగ్వేజెస్. పరివార్ అని కొడితే విఆర్ వస్తుంది. డబ్ల్యూఆర్ రావనట్లేదు. పరివార్ అని కొడితే హిందీ వస్తుంది దాని అర్థం, కానీ తెలుగు రావటం లేదు. అందుకోసమే అదే వేరే దానికి సంబంధించి ఇంకేదైనా కొట్టామనుకోండి చూద్దామని ఇక్కడ డాక్టర్ సి కాసిం, ప్రొఫెసర్ సి కాసిం ఏం పెట్టారో చీప్ ప్యాటర్న్ అని పెట్టారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్యాటర్న్ ఇన్ తెలుగు అని కొడితే తెలుగులో మంచి వచ్చింది అర్థం, పోషకుడు అని వచ్చింది అర్థం. కానీ పరివార్పు రావటం లే. సో పరివార్ అనే పదానికి ఇంగ్లీష్ పదానికి దొరికినంతగా ఒక భారతదేశంలో ఒక ప్రధానమైన భాష హిందీ. ఈ హిందీ భాషకు సంబంధించిన పదానికి సమాహార్థం దొరకటం లేని ఒక స్థితి ఉంది అంటే చాలా భాషలకి సమస్య. అందుకోసమే ఈ భాషలని పట్టించుకోవాలి. ఈ పట్టింపు లేకపోతే కొన్నాళ్ళకి ఇవి మృత భాషలుగా మారిపోయే ప్రమాదం. ప్రజలు మాట్లాడే భాషని ఉనికిలో ఉత్సా. ప్రయోజనం ఏమిటి అంటే అన్ని భాషలకి సంబంధించిన లేఖనం కూడా అభివృద్ధి కావాలి. ఇక్కడ మా అక్కగారు ఉన్న ఆమె బంజారా భాష నుంచి వచ్చారు. ఆమె బంజారా భాష మాట్లాడు. ఆ భాషకు సంబంధించిన లిపి అభివృద్ధి కావాలి. కానీ ఆ భాష మాట్లాడే ప్రజలు ఈ దేశంలో నాకు తెలిసి కనీసం ఒక 4-5 కోట్ల మంది ఉంటారు మొత్తం భారతదేశం. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 30 లక్షల మందికి పైగా ఉంటారు దేశవ్యాప్తంగా. అక్కే 5 లాంగ్వేజ్ ఉన్నాయి. గోండు భాష ఉన్నాయి, కోయ భాష ఉన్నాయి. ఈ భాషను మాట్లాడే వాళ్ళు కూడా భారతదేశంలో 6-7 కోట్ల మంది ఉంటారు. వాటికి సంబంధించిన లిపిది మరి వాళ్ళు ఎందులో చదువుతున్నారు? ఇన్ని కోట్ల మంది ప్రజలు, 140 కోట్ల మంది ప్రజలకు ఈ ట్రైబ్స్ ఏ భాషలో చదువుతున్నారు? అనివార్యంగా వాళ్ళది కాటి, వాళ్ళది మాతృభాష కాటి మరో భాష నేర్చుకొని చదువుతున్నారు. ఎందుకు రావాలి ఈ స్థితి? ఎవరి మాతృభాషలో వాళ్ళు చదువుకొని ఒక ప్రధానమైన భాష అనుసంధానం చేసే ఒక భాష నేర్చుకుంటే సరిపో. ఇవాళ ప్రపంచాన్ని అనుసంధానం చేసే భాష ఆంగ్లం అయిపోయి, అనివార్యం అయిపోయి. ఎందుకు ఆంగ్లం అయిపోయిందంటే క్యాపిటల్ ఎవరి చేతిలో ఉంటుందో ఆ భాష ప్రపంచ భాషగా మారుతుంది. పాలన ఎవరి చేతిలో ఉంటుందో ఆ భాష ప్రపంచ భాషగా మారుతుంది. లాంగ్వేజ్ ఈజ్ ద వన్ ఆఫ్ ది డామినేటింగ్ ఫీచర్ అని చాలా మంది భాషా శాస్త్రవేత్తలు మార్క్సిస్ట్ అవుట్లుక్ కలిగిన వాళ్ళు చెప్తూ ఉంటారు. భాష ఆధిపత్యాన్ని చెలాయించే ఒక సాధనము. మీ అనుభవంలో ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు భూమికి 100 ఫీట్ల పైన నిలబడి మాట్లాడతారు. అంటే అది బాగా తప్పు కాదు వ్యక్తులుగా.
నీకు ఇంగ్లీష్ రాదు, నాకొచ్చు, నీకన్నా నేను ఎక్కువ అనే ఒక భావన మన మెదడులో ఇంజెక్ట్ అయ్యి ఉంటుంది. అందుకోసమే మనం ఎవరితోటికైనా మాట్లాడడం కోసమైతే విద్యార్థులు ఏదైనా సమస్య తీసుకొని వెళ్తే ప్రిన్సిపాల్స్, హెడ్ మాస్టర్స్ ఇంగ్లీష్‌లో మాట్లాడడం మొదలుపెడతారు. అప్పటి వరకు ఆయనకు ఏ భాష రానట్లు, ఆయన ఇంగ్లీష్‌లో పుట్టి ఇంగ్లీష్‌లో మెదిగినట్లు. ఎందుకంటే వచ్చే ఫీల్డ్‌లకి ఇంగ్లీష్ అర్థం కాదు గనక, వాళ్ళకి సమాధానం తెలియదు గనక మాట్లాడడం కష్టమైపోయి వెనక్కేళ్ళిపోతారు. అంటే అతని వ్యక్తి మీద కాస్త ఆధిపత్యాన్ని తీసుకోవడానికి ఒక సాధనంగా భాషను ఉపయోగిస్తారు. ఇది అన్ని రోజుల్లో జరిగింది. కొన్ని రోజుల్లో సంస్కృతం ఆధిపత్యం చెలాయించింది. కొన్ని రోజుల్లో ముస్లింల భాష ఆధిపత్యం చెలాయించింది. ఒక చోట ఉర్దూ, ఒక చోట పారసీ, ఒక్కొక్క సందర్భాన్ని. తర్వాత బ్రిటిష్ వాడొచ్చారు. వాళ్ళ భాష ఆధిపత్యం చెలాయించింది. అట్లా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరు ఈ దేశంలో మన భాషల మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్న స్థితిని మనం చూసాం. ఇవాళ తెలుగు మృత భాషగా అయిపోయే ప్రమాదం ఉంది అని అంటున్నారు. అది ఎంత నిజమో తెలియదు కానీ మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒక 15 కోట్ల మంది ప్రజలు మాట్లాడే భాష తెలుగు. ఆ తెలుగును రక్షించుకోవడం మన తక్షణ కర్తవ్యం. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మన మిత్రులు పెట్టారు. నన్ను ప్యాట్రన్ అన్నారు. కాలేజీ ప్రిన్సిపాల్ కనుక టెక్నికల్గా నేను ప్యాట్రన్. నిజానికి దాని అర్థం ఏంటంటే స్పాన్సర్ అని ఉంది. నేనే స్పాన్సర్ చేయలేదు వీళ్ళకి, ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. కానీ టెక్నికల్గా పెట్టారు. నేను యాజ్ ఎ ప్రిన్సిపాల్గా ఈ సెమినార్ మంచిగా జరగాలని కోరుకుంటాను. మీరందరూ హాజరైన విద్యార్థులందరూ ఈ భాషలకు సంబంధించిన విషయాన్ని లోతును అర్థం చేసుకొని ఇక్కడితో వదిలేయకుండా రేపు పరిశోధనలోకి వెళ్తాం. పరిశోధనలోకి వెళితే ఇప్పుడు బహుశా నేను అనుకోవడం ఫండింగ్కు బాగా వస్తుంది రానున్న రోజుల్లో. పరిశోధన చేసేవారు లాంగ్వేజ్ ఏరియా, భారతీయత అనే భావనలో పరిశోధన చేసే వాళ్ళకి ఫండింగ్ వస్తుంది. దానికి తగిన నైపుణ్యాలను తెచ్చుకోండి. ఇక్కడ ఎంఏ లింగ్విస్టిక్స్ సంబంధించిన విద్యార్థులు ఎంతమంది ఉన్నారో చేతు. ఎంఏ లింగ్విస్టిక్స్. సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్. హార్ట్ 10 to 50 మెంబర్స్ ఉన్నారు. అంటే ఇంటేక్ 45 అంతేనా నాయక్? 32 ఇంటేక్ అంటే 64 మెంబర్స్ ఉంటారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిసి 64 మెంబర్స్ ఉంటారు. 64 మెంబర్స్ వస్తే ఈ హాల్లో ఇతర వాళ్ళకి చోటు ఉండకూడదు లెక్క ప్రకారం. నా సవినయమైన మనవి అనుకోండి, మీ భాషాశాస్త్ర విద్యార్థులు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా క్లాసులకు రావాలి. ఇంత ప్రామాణికమైన టీచర్లు మీ దగ్గర ఉన్నారు. చేకూరి రామారావు గారు ఈ శాఖలో పనిచేశారంటే మా అందరికీ ఎంత గౌరవం భావం. చేకూరి రామారావు గారు ఆధునిక భాషని ఎట్లా ప్రయోగించాలి, కవిత్వంలో, స్త్రీవాదంలో, విప్లవంలో, అభ్యుదయవాదంలో, అస్తిత్వవాదంలో, తెలంగాణ వాదంలో ఆ భాషను ఎంతో ప్రయోగించారు అద్భుతంగా చెప్పే. అట్లాంటి వాళ్ళు ఉన్న డిపార్ట్మెంట్లో ఇంగ్లీష్ చదవడం అంటే ఎక్కడితేనే జాబ్స్ వస్తాయి ఈ రోజులు. కానీ మరి ఎందుకు అంత అనాసక్తిగా ఉన్నారో అర్థం కావటం లేదు. దయచేసి అధ్యాపకులకు చెప్తున్నాను, ఆ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ చెప్తున్నాను, రేపు జరగబోయే పరీక్షల్లో అటెండెన్స్ లేని వాళ్ళు మీరు పరీక్ష రాయలేదు. మీరు ఏమన్నా చేసుకోండి, పరీక్ష రాయలేదు. మరి ఇంత మేమండి ఒక డిపార్ట్మెంట్ సెమినార్ పెడితే సెమినార్ కూడా రాలేదు విద్యార్థులు ఉన్నారంటే ఇది డిపార్ట్మెంట్లో ఏమన్నా. కనుక దయచేసి మీ ఫ్రెండ్స్కి మీరు కమ్యూనికేట్ చేయండి. ఇట్లాంటి సందర్భాల్లో మీరు ఉండాలి, వినాలి, నేర్చుకోవాలి. మీకోసమే సెమినార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన లింగ్విస్టిక్స్ డిపార్ట్మెంట్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.